హాయ్. నమస్తే. అబ్బో, మా నాన్నకి 3 ఆడపిల్లలు అన్నారు. 3 మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత? థర్డ్ ర్యాంక్. చిన్నోళ్ళంటే కంత్రి సార్. లాస్ట్ గా మీరు ఇచ్చిన దమ్కి నాన్న డాడీ బిగ్ బాస్ హౌస్ లోనే చూస్తాం. డాడీకి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు అన్నారు. అవును. డాడీకి ఆడపిల్లలు ఇష్టం లేరా? యా. అక్కడ చిన్న నెగిటివ్ లా అనిపించింది. మళ్ళీ డాడీ కాలు మొక్కిసి వచ్చాను, ఆల్ ది బెస్ట్ చెప్పారు అన్నప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసింది. ఓ. మా మమ్మీ ఇక మళ్ళీ అబార్షన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గర పోయింది. సో మా డాడీ నిజంగా చెప్తున్నా తెలుసా, నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఏంటంటే నాకు అప్పుడే అనిపించింది, ఈ అమ్మ ఎవడేమనుకున్నా పర్లేదు, నాకు నేను స్టాండ్ తీసుకోవాలి అని. మీ లైఫ్ లో ఈ అగ్ని పరీక్ష ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించింది? సో మస్తు కష్టపడ్డాను నేను లైఫ్లో. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మాస్టర్ వేవర్ అని ఒక డైలీ 20 చీరలు కట్టుకోవాలి. పొద్దుగా 7 గంటలకు పోయి నైట్ 9కి వచ్చేదాన్ని. ఆల్మోస్ట్ 15-20 శారీస్ కట్టుకొని 3000 ఇచ్చేవాళ్ళు నాకు. అవును. వాటర్ దాగి వచ్చేదాన్ని, నైట్ 11కి వచ్చి అన్నం తినేదాన్ని. సో జనరల్ గా సెలబ్రిటీలు కొంతమంది తీసుకుంటారు, కామన్ మ్యాన్స్ కి వచ్చే టైంకి ఇన్ని టాస్క్లు, ఇన్ని రౌండ్స్, ఇంత పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే నాకు లాస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు. అవును, అదే నేను కదా అది నేను అంటున్నా. అంటే నేను ఆడియన్స్కే వదిలేస్తా. ఎందుకంటే అది వర్స్ట్ ప్లేయర్ అనేది నేను చాలా సీరియస్ గానే తీసుకున్నా. సో దెన్ బిగ్ బాస్ కి కొంతమంది మనీ కోసం వెళ్తారు, కొంతమంది ఫేమ్ కోసం Yes. వెళ్తారు. సో మీరు దేనికోసం వెళ్తున్నారు? ఐడెంటిటీ. అంటే మీకే ఎందుకు ఓట్ వేయాలి అని మీరు అడిగితే, వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? నా యాసతో, నా భాషతో, మా ఊరు పల్లెటూరు ముచ్చట్లు, ఇంకా ఎవ్రీథింగ్ నేను మస్తు గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఫ్రెండ్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. బట్ ఈ గెస్ట్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో గత వారం రోజుల నుండి ఎక్కడ రీల్స్ చూసినా, ఎక్కడ షార్ట్స్ చూసినా ఈవిడివే కనిపిస్తున్నాయి, ఈవిడి మాట వినిపిస్తుంది. సో నేను మొత్తం చూడలేదు, ఇదేదో కొంచెం శివంగిలా ఉన్నారని రీసెంట్గా రాత్రి అంతా కొంచెం సెర్చ్ చేసి మరీ, రీసెర్చ్ చేసి మరీ చూసా. చాలా బాగుంది. అండ్ కల్కి గారు అయితే మనతో పాటు ఉన్నారు, సరదాగా మాట్లాడేద్దాం. హాయ్. నమస్తే. అబ్బో, పద్ధతి లేదు, యాక్చువల్గా నేను అందరికి నమస్తే అనే చెప్తా. హలో ఇస్ లైక్ ఇప్పుడు వచ్చిన వర్డ్ కదా. మనం చిన్నప్పటి నుంచి ఉట్టి పెరిగింది ఊర్లోనే కాబట్టి వచ్చిన వాళ్ళందరూ బాగున్నావా, మీరు బాగున్నారా? కల్కి. ఎస్. సో రియల్ నేమ్ అయితే వేరు, బట్ అమ్మవారి దయ వల్ల యా, కల్కికి వచ్చేసారు. తెలిసిపోయిందా స్టోరీ? సో ఈ సంవత్సరం శారీ వస్తే మాకు ఇవ్వండి. అంటే పోయేదాన్ని బట్టి ఉంటది కదా, ఒకవేళ అందులో ఉంటేనేమో పాసిబుల్ అవ్వదు కదా. మర్చిపోయా. సో నిజంగా అంటే మీ లైఫ్ స్టోరీ నేను కొంచెం చూశాక నాకు తెలిసింది, అంటే లక్కీ డ్రా తీయడం వేరు. నాకు చిన్నప్పటి నుండి ఒక లక్కీ డ్రా కూడా రాలేదు. సో లక్కీ డ్రాలు తీయడం వేరు, 3 సంవత్సరాలు కంటిన్యూగా ఒకే అమ్మాయికి రావడం వేరు. 4 ఇయర్స్. సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్? అంటే యాక్చువల్లీ నేను ఊర్లోనే చదువుకున్నాను. నేను ఫస్ట్ థింగ్ సో తెలుగు మీడియమే నేను కూడా. ఇక మా డాడీ ఒక్కటే చెప్పిండు, నువ్వు ఇంగ్లీష్ మీడియం పోవాలంటే మండల్ ఫస్ట్ కొట్టాను అన్నాడు. సో మండల్ ఫస్ట్ వచ్చేసిన. బేసిక్ గా నేను ఏదైనా చాలా గట్టిగా తీసుకుంటా. సో తర్వాత మేము 3 అమ్మాయిలు. తర్వాత నేను 8th మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చదువుకున్నా, హైదరాబాద్ లో. ఎందుకంటే మనం ఊర్లో ఉండేటోళ్ళం హైదరాబాద్ సడన్ గా షిఫ్ట్ అయి ఉండాలంటే కష్టమే. సో మా మేనత్త వాళ్ళు ఉండే, వాళ్ళ ఇంట్లో ఉన్న 6 నెలలు. ఇక మనం 8th క్లాస్ లో మనకి ఏముంటది బ్రెయిన్, మమ్మీ మమ్మీ అనుకుంటాం కదా. మళ్ళీ మా మమ్మీ నా కోసం వచ్చింది. 6 నెలలు ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మా మమ్మీ నా దగ్గర ఉండేది. మళ్ళీ 9th ఊర్లో తెలుగు మీడియం పెడుతుర్రని, అంటే ఇంగ్లీష్ మీడియం పెడుతురు మరియానికేతన్ అని చెప్పగానే మేము అటురికినాం. ఊర్లో ఉన్నప్పుడు ఇంకా హైదరాబాద్ దాకా వచ్చుడు ఎందుకు ఆలోచిస్తాం కదా, ఇక్కడ ఖర్చులు అవుతాయి. మళ్ళా పోయినా ఇక ఊర్లో ఎట్లుంటది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లెక్కనే ఉంటది అది కూడా. తర్వాత ఏమైంది, ఇట్లా అయితలేదురా అబ్బాయి అని చెప్పేసి నేను గట్టిగా కూర్చున్నా. డాడీ నాకు ఎట్లయినా నేను ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పేసిన. ఆ తర్వాత కంప్లీట్ నా కోసం మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మ, నేను, మా అక్క అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. ఒక చిన్న రూమ్ తీసుకొని మా నాయనమ్మ మాకు వండి పెట్టేది. సో అట్లనే కాలేజ్, స్కూల్ గా. కానీ అంటే ఇందాక చెప్పినట్టు మా నాన్నకి 3 ఆడపిల్లలు అన్నారు. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఫస్ట్. సో అంటే లాస్ట్ గా మీరు ఇచ్చిన దమ్కి, నాన్న
బిగ్ బాస్ లోనే చూస్తావు. సో అంటే ఒక ఎమోషనల్ తో చెప్పారనమాట. Yes. సో అంటే అది చెప్పింది స్టార్టింగ్, ఆ, అది స్టార్టింగ్ ఎపిసోడ్ మీ ఇంట్రొడక్షన్ అనుకుంటా. లేదు అది యాక్చువల్ ఎండింగ్ పోయేటప్పుడు శ్రీముఖి చెప్పింది అనమాట. సో తీసుకున్నదా? కొంచెం ఎమోషనల్ అయిపోయినా నేను. ఏంటంటే ఈడి దాకా వచ్చినాం. ఇంత స్టేజ్ దొరకడం అనేది మన అదృష్టం. కొన్ని వేల మంది అప్లై చేస్తే అందులో మనం 15 లో సెలెక్ట్ అయినామంటే అది చాలా గొప్ప పనే. సో ఇన్ని దాటుకొని వచ్చినప్పుడు ఇక మా డాడీకి వచ్చే ముందు చెప్పిన, డాడీ ఇట్లా బిగ్ బాస్ హౌస్ లో సెలెక్ట్ అయినా అంటే మా డాడీ ఫస్ట్ నమ్మలే. ఈమె ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కదా ఏమొస్తుంది అని చెప్పి. డాడీ బట్ డాడీ నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పిన. అయితే మా డాడీ కాళ్ళు మొక్కి మా మమ్మీ కాళ్ళు మొక్కి వచ్చేసిన. నెక్స్ట్ డే ఇక వచ్చినాక ఇట్లా ఇక ఎమోషన్ అయిపోతాం కదా ఆబ్వియస్లీ. సో ఎట్లా అంటే డాడీ గుర్తొస్తాడు. మా డాడీకి నేను ఏదో మా డాడీ పేరు నిల్చోబెట్టాలి. మనం ఊర్లలో ఎట్లుంటుంది చెప్పండి. లైక్ ఇప్పుడు మన డాడీ ఇంత కష్టపడి మన కోసం హైదరాబాద్ సిటీ పట్నం వచ్చినాము అంటే ఒక మంచి పేరు తేవాలి మన డాడీకి అనేదే ఉంటది. సో అది మా డాడీకి ఎప్పుడైనా తెస్తాను అని చెప్పి. కానీ అంటే ఇలా అంటాను కాదు, స్టార్టింగ్ లో డాడీకి ఆడపిల్ల అంటే ఇష్టం ఉండదు అని. అవును, అంటే జనరల్ గా అక్కడ చిన్న నెగిటివ్ లా అనిపించింది. లేదు మళ్ళీ డాడీ కాలు మొక్కిసి వచ్చాను ఆల్ ది బెస్ట్ చెప్పారు అన్నప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒక్కరు అబ్బాయి అయితే ఉంటే బాగున్ను అంటే ఏదో అంటారు. సో అంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కొంచెం ఆ కర్మకాండల టైంలో అనే మీరు ఆడపిల్లమ్మ అంటారు. అంటే అలా పాయింట్ ఆఫ్ నుండి కూడా ఆలోచించుంటారేమో అని అనుకున్నాను తర్వాత. ఏంటంటే ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటది, మా మమ్మీ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు మళ్ళీ అమ్మాయి అనే తెలిసింది. మేము ఇద్దరు తర్వాత నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసింది. మా మమ్మీ మళ్ళీ అబార్షన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గర పోయింది. సారీ ఓకే. సో మమ్మీ అబార్షన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మా నాయనమ్మ దోస్తే కదా, ఊర్లలో అందరు తెలిసిన వాళ్ళే ఉంటాయి కదా. సో డాక్టర్ ఏమన్నది మా మమ్మీతో, నువ్వు పైనాపిల్ తిను, పప్పాయ తిను, అది తిను, ఫ్రూట్స్ తిను అని అన్నది. మా మమ్మీ ఎంత వద్దనుకుందో నేను అంత గట్టిగా కొట్టిన. సో తర్వాత ఇంకేమైంది అందరు అంటారు నేను చాలా మొండి అనమాట. ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా అన్నారు అనుకోండి ఇది మేము చెయ్యదు అని అది చేసి చూపిస్తా. అంటే అమ్మాయి అమ్మాయి అని చిన్నప్పటి నుంచి ఊర్లో ఎట్లుంటది అంటే అబ్బాయిలకి మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటది ఊర్లలో. సో అది చూడబట్టి ఎందుకు అమ్మాయిలు ఎందుకు తక్కువ అంటే ఎక్కువ ఎందుకు అవ్వద్దు, ఈక్వల్. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, కాలంతో పాటు మనం కూడా మారాలి. సో మా డాడీకి నేను ప్రూవ్ చేయాలనుకున్నా. మా డాడీకి అబ్బాయి లేరు, అట్లీస్ట్ నేనైనా ఒక అబ్బాయి లాగా ఉండి అన్ని చేయాలని. ఇప్పటికీ కూడా తెలుసా డాడీకి బ్యాంక్ పనులైనా డాడీ వర్క్ పరంగా అయినా ప్రతిదీ నేను ఒక్కదాన్నే చేస్తాను. మా డాడీకి ఇప్పుడు అనిపిస్తుంది అబ్బాయి లేకున్నా పర్లేదు బిడ్డలు ఉంటే చాలు అని. అబ్బాయి లేకపోయినా అబ్బాయి లాగా ఉన్నాను అన్ని చూసుకుంటాను. ఎవరికైనా చెప్పండి ఇప్పుడు ఒక ఫాదర్ కి ఎట్లుంటది, నా బిడ్డ లైక్ ఇన్ని చేస్తుంది. ఇప్పుడే మా డాడీ ఇంటి పక్కన అంకుల్ వాళ్ళు గాని అందరు కాలనీ వాళ్ళు కూడా వాళ్ళందరూ అంటారు నువ్వు నా బిడ్డ అయినా అయిపోయేదని. అంటే అంత అందరికి అర్థమవుతుంది కానీ మన సొంత వాళ్ళకి అర్థం కాదు, కొంచెం లేట్ గా వెళ్తుంది. సో మా డాడీ నిజంగా చెప్తున్నా తెలుసా, నాకు మా డాడీ సపోర్ట్ చేయడం తోటే 1000 అడుగుల బలం వచ్చేసింది. సూపర్ సూపర్. అంటే వాళ్ళకంటూ చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఈ రోజుల్లో సొసైటీ బాగాలేదు, సో ఎలా ఉంటారు, ఎలా సర్వే అవ్వగలరు. ఇప్పుడు మీ మీద ఒక నమ్మకం వచ్చింది, అరే ఎవరినైనా కొట్టేసాను వస్తుంది ఇది. నిజంగానే తెలుసా నేను ఆల్మోస్ట్ చాలా మందిని కొట్టిన బస్సులో వచ్చేటప్పుడు. అంటే ఈ అమ్మాయి అంకుల్స్ కొందరు ఎట్లా చూస్తారు తెలుసా, మనం ఆల్మోస్ట్ కాఫ్ కట్టుకొని ఓవరాల్ అన్ని కవర్ చేసుకొని పోయినా గానీ వింతగా బిహేవ్ చేస్తుంటారు. నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఏంటంటే నేను బస్సులో ఇంటర్వ్యూకి వెళ్తున్నా పొద్దుగాల 7:30కి. బస్సులో మస్తు మంది జనాలు ఉంటారు కదా, పొద్దుగాల అందరికి ఆఫీసులు ఉంటాయి. ఒక అంకుల్ గాడు చాలా వింతగా బిహేవ్ చేశాడు. చేసినప్పుడు ఇంకా నాకు బీపీ లేచి నేను గల్లా పట్టుకొని ఫుల్ కొట్టిన. వాడు ఇట్లా పట్టుకునేసరికి నాకు ఇక్కడ ఆల్మోస్ట్ పడ్డాయి అనమాట. ఆడ లేడీస్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఒక్కడు వచ్చి ఏమైనా అడుగుతాలే. అందుకు నాకు బీపీ లేచింది. అసలు సమాజం ఎటు పోతుంది ఏంది అని నిజంగా చెప్తున్నా. ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరు దాడిదే ఉంది అసలు. నాకు అప్పుడే అనిపించింది ఈ అమ్మ ఎవడేమనుకున్నా పర్లేదు, నాకు నేను స్టాండ్ తీసుకోవాలి అని. అది తప్పైనా రైట్ అయినా మనం స్టాండ్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో లైఫ్ లో నేను కొన్ని ఫేస్ చేయడం తోటే మేబీ చాలా ఎమోషనల్ అయిపోతాం. మనము ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఊర్లో చదువుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంది చెప్పనా, బిహేవియర్. ఇప్పుడు మన ఊర్లో ఎట్లుంటది, బాగున్నారా, ఏమైనా తింటారా తాగుతారా అని అంటాం. సిటీలో ఉన్న వాళ్ళకి హాయ్ హలో అని అంటారు.
సో దట్స్ అ మెయిన్ డిఫరెన్స్ ఉంటది అట్లా. కానీ కొన్ని మర్చిపోం కదా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి. సో మేము ఎక్కువ నానమ్మ కిడ్స్ అనమాట. సో ఇది కొంచెం వెరైటీ, ఎందుకంటే అంటే అందరూ ఉంటారు కానీ ఎవరు చెప్పుకోరు. అమ్మ కిడ్స్ నాన్న కిడ్స్ అంటారు, బట్ నానమ్మ కిడ్స్. సో అక్కడ ఉంటే మనకి ఇంకా బెటర్, ఎందుకంటే ఆ పాత రోజుల్లో ఉన్న అన్ని చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ, సో కథలు కానీ అవన్నీ చాలా మెమరీస్ ఉంటాయి. అలా పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఎథిక్స్ తో ఉంటారు నాకు అనిపించి ఉంటుంది, అంతేనా? ఓకే. అండ్ అగ్ని పరీక్ష, సో నీ లైఫ్ లో ఈ అగ్ని పరీక్ష ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించింది? సో నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ షురూ చేసిన. అంటే మా సీనియర్ అక్క నన్ను బాగా ర్యాగింగ్ చేసేది. అంటే చిన్న చిన్న వెళ్ళే పెద్ద పెద్ద అనుకోకండి ఫ్రెండ్స్. అయితే అంటే ఏంది ఇట్లా వేసినావు గుంజిల్ది, చిన్న చిన్న వెళ్ళే పెద్ద ఏం చేయలేదు. వి ఎంజాయ్డ్ ఇట్. సో ఆ అక్క ఎవరు బద్ద శత్రువులు అవుతారో లాస్ట్ కాళ్ళే పెద్ద దోస్తులు అవుతారు కదా. సో అదే అయింది మాకు, అదే అయింది. ఆ అక్క ఫ్యాషన్ డిజైనర్ అంట. మా ఫోటోలు చూసి ఆ అక్క లైక్ ఈ అమ్మాయి బాగుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆమె ఫ్యాషన్ డిజైనర్ కీర్తి అని. సో తను తన బట్టలకి నేను డిజైన్ అంటే వర్క్ చేసిన మోడల్ గా. అట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒక పిఎంజే జ్యువెలర్స్ లో యాడ్ షూట్ చేసిన బీటెక్ చదివేటప్పుడే. సో అట్లా మస్తుగా చేసుకుంటా పోయినా నేను. తర్వాత ఇక ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. నాకు ఒక యాక్ట్రెస్ అవ్వాలని డ్రీమ్ అనమాట. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి మా డాడీకి ఒక మంచి పేరు తేవాలని. కానీ మన ఇంట్లో ఎట్లుంటది అంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు జాబే చేయాలి, ఇంకోటి చేయొద్దు. మన కాందంలో ఎవరు చేస్తుండు వేరేది, కొత్తగా క్రియేటివ్ ఆలోచించారు. ఇప్పుడు పక్క ఇంటి అంకులు వాళ్ళ బిడ్డను అమెరికా పంపిన అనుకో, నువ్వు కూడా అమెరికా పోయిగా అని అంటారు తప్ప మళ్ళీ జాబ్ చేసుకో అన్నారు. ఇక్కడ ఏం చేస్తావు, అమ్మాయి అమెరికా పంపారు నువ్వు కూడా అని అంటారు తప్ప మా ఈ ఫీల్డ్ ఎవరు లేరు. ఫస్ట్ థింగ్ మాకు టచ్ ఉన్న వాళ్ళు. సో మా వాళ్ళు కొంత ఏంటంటే ఇండస్ట్రీ అంటే అది ఇది అని ఆలోచిస్తారు. ఇంకొక జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలు అంటేనే భయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో అనేసరికి అంటే ఇక్కడ ఏముందో అనేది వాళ్ళకి తెలియదు. ఒక రూమర్ అయితే ఉంది, ఆ రూమర్ ని పట్టుకొని ఎందుకు ఇండస్ట్రీలోకి అసలు అవసరమా అని అంటారు. బట్ మిమ్మల్ని మీ డాడీ ఎలా పంపించారు, నువ్వు ఎలా ఒప్పించావు అసలు? మొండిగా నేను చెప్పిన కదా, చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా మా డాడీ ఫస్ట్ నో అంటాడు నోట్ల నుంచి. ఫస్ట్ జిఆర్ఈ రాపిచ్చి ఆశ పెట్టిండు. తర్వాత మళ్ళా 30 లక్షలు అవుతాయి కదా, మళ్ళా మన మామూలు కుటుంబంలో 30 లక్షలు అంటే ఏడ తెచ్చి కడతాం చెప్పు, ఏముంది క్యాన్సిల్. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి అది మా డాడీకి తెలియకుండా ఎంట్రీ ఎగ్జామ్ రాసిన 1500 పెట్టి, అది కూడా క్యాన్సిల్. అది కూడా క్యాన్సిల్. ఏముంది ఇక మనకు తోచింది ఒక్కటే, ఇప్పుడు నేను సచ్చినట్టు జాబ్ ఎత్తుకోవాలి పైసలు రావాలంటే. ఇక అప్పటికి బీటెక్ అయిపోయిన ఎవరికి జాబులు రావు కదా జల్దీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మాస్టర్ వేవర్ అని ఒక డైలీ 20 చీరలు కట్టుకోవాలి. పొద్దుగా 7 గంటలకు పోయి నైట్ 9కి వచ్చేదాన్ని. ఆల్మోస్ట్ 15-20 సారీస్ కట్టుకొని 3000 ఇచ్చేవాళ్ళు నాకు. సో మస్తు కష్టపడ్డాను నేను లైఫ్ లా. మా మమ్మీకి డబ్బా ఫోన్ ఉంటుండే. సో మా ఫస్ట్ వచ్చిన పైసలతో మా మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. సో ఆ ఫీల్ డిఫరెన్స్ ఉంటది కదా. నా దగ్గర ఒక పైసా లేకపోయినాయి, బట్ మన మమ్మీ వాళ్ళు అట్లా ఆడుతుంటే వాళ్ళకి ఏదో ఒకటి తేవాలనిపిస్తుంది అబ్బా. అది లైఫ్ లో నాకు తెలిసి మనము ఎంత సంపాదించింది మ్యాటర్ కాదు, నువ్వు ఎంతమంది మనుషుల ప్రేమ సాధించినావు అనేదే గొప్ప నాకు తెలిసి. నేను ఇప్పటి వరకు మా మమ్మీ అదే అంటే, నువ్వు పైసలు సంపాదించలే కానీ మనుషుల్ని సంపాదించినవే తెలిసిపోద్ది. సో ఏమైంది, ఇక బీటెక్ అయిపోగానే అట్లానే మోడలింగ్ షురూ చేసిన తర్వాత మా ఇంట్లో ఇక వద్దన్నాడు మా డాడీ. ఇక ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రీ ఇవి జాబ్ చేసుకుంటా కూర్చో అని అన్నాడు. ఇక నాకేందంటే సరే ఇక 1 year బాగా కష్టపడ్డబ్బా. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నుంచి కొత్తగా వచ్చినా కదా, చిన్నప్పటి నుంచి అంటే ఏమో ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చక్కగా చెప్పుకోలేక భయం అయితే ఉంటది కదా మనకి. ఇప్పుడు పెద్ద అందరేమో ధనాదాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనమేమో మై నేమ్ ఈస్ అని చెప్పి ఆగిపోయేది. ఇక అతి కష్టం 1 year మీద మా డాడీ 150-200 ఇస్తుండే. మనకి ఈ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 2 బస్సులన్నా మారాలి, డైరెక్ట్ బస్సులు ఉండవు. ఆడ క్యాంటీన్ లో చూస్తే అవి 160-170 ఉంటాయి పైసలు. వాటర్ దాగి వచ్చేదాన్ని, నైట్ 11కి వచ్చి అన్నం తినేదాన్ని, పొద్దుగాల అన్నం తినేదాన్ని. ఇక మస్తు కష్టపడ్డా చెప్పాలంటే. అతి కష్టం మీద నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన. నా యాక్టివ్నెస్ అన్ని చూసిన తర్వాత మా CEO మేనేజర్ అన్నారు, నాకు క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది కంపెనీలో, సూపర్ గా చేస్తున్నాను వర్క్, నువ్వు ఎందుకు మళ్ళా పోవచ్చు కదా ఇండస్ట్రీకి, నీకు అంత ప్యాషన్ ఉన్నప్పుడు అని చెప్పి జనరల్ డిస్కషన్ చేస్తాం కదా కూర్చున్నప్పుడు. సరే అని చెప్పి జాబ్ బంద్ చేసేసిన. ఎట్లయినా సరే బంద్ చేసిన. ఏమన్నా సరే నాకు నేను ఒక ఏజ్ వచ్చినాక రిగ్రెట్ అవ్వద్దు కదా, అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. ఏం ట్రై చేయకుండా నేను అప్పుడు చేయకపోతుండేనా అని అనుకోవద్దు కదా. సో అట్లా నేను ఇంకా జాబ్ బంద్ చేసి మా డాడీ చెప్పిన జాబ్ బంద్ చేసిన అని. ఎందుకు బంద్ చేసింది అంతే, ఎందుకు బంద్ చేసినావు అన్నాడు.
అంటే నేను ఇట్లా అవుదాం అనుకుంటున్నాను అంటే అప్పటికే క్యాంటీనే ఉండే. ఇంకా మా ఇంటి పక్కల ఏంటంటే ట్రై చేయాలి అంటారు. చెప్తున్నా కదా, మనల్ని బాగా అర్థం చేసుకునేది మన దోస్తులు, మన పక్కింటోళ్ళు, మన ఇంట్లో కొంచెం టైం పడుతుంది అంతే. సో ట్రై చేస్తున్నా, ఆడిషన్స్ ఇస్తున్నా, మస్తుగా ట్రై చేస్తున్నా, కానీ కొన్ని రిఫరెన్సెస్ ఇంకా కొన్ని చెప్పుకోలేము ఇక అన్ని. సో ఇవన్నీ మన పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో చెప్తారు, అసలు ఇంకా దగ్గర కూడా వెళ్ళనివ్వరు. అట్లా ట్రై చేస్తున్న టైంలో నా దోస్తు తేజు లైక్ ఇట్లా హాట్స్టార్ లో ఇది పెట్టిరు, మళ్ళీ ట్రై చేయవే, నాకు తెలిసి నీకు 100% వస్తుంది అన్నది. రీసెంట్లీ అదే అట్లా ఆమె పొద్దుగల 8:30కి చెప్పిందబ్బా. చెప్పంగానే బ్రష్ కూడా చేయలే, డ్రెస్ మార్చుకొని ఇక మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని స్క్రిప్ట్ అవసరం లేదు, దాన్ని ఇచ్చి పడేసిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎమ్మటే పంపేసిన. అంటే జనరల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు 3 minutes అడిగారు, 2 minutes 3 minutes అడిగారు, నాకైతే 3 minutes వీడియో అడిగారు. సో 3 minutes లో మీ గురించి చెప్పమని చెప్పారు. అయితే మీ జర్నీ చూసుకుంటే చాలా పెద్దది, చెప్పాలనుకుంటే అంత ఉంది. కట్టె కొట్టి తెచ్చి ఇంకా నేను 3 minutes అంటే మీరు 2 minutes అంటారు. ఈ 2 minutes లో ఏం చెప్పారు, ఎలా చెప్పారు? కట్టె కొట్టి తెచ్చిలా చెప్పిన. ఎందుకంటే ఇతలోడికి మనం చెప్పే స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాలి, బోరింగ్ అనిపించదు ఫస్ట్ థింగ్. సో పలానా అమ్మాయిని ఇక్కడ నుంచి వచ్చిన, ఊరు నుంచి వచ్చిన, నేను ఇది ట్రై చేస్తున్నా కానీ అబ్బతలేదు, సో ఇది నేను అని చెప్పేసి చెప్పిన. సో ఇట్లా ట్రై చేసిన టైంలోనే నాకు ఇది ఇట్లా వచ్చింది, సో నాకు ఇది గట్టి అవకాశం, నేను దీన్ని ప్రూవ్ చేసుకుంటా, ఒక్కసారి లైక్ చూడండి అని చెప్పేసి. సో లైక్ అట్లా ఒక ఫ్యూ డేస్ గానే కాల్ రాగానే నేను మధ్యాహ్నం 3:30కి వన్నా, ఇద్దరాబాయి కాల్ వస్తలేదు అని చెప్పి ఇట్లా చూసి ఇట్లా నాపేయంగానే మేము ఇట్లా కాల్ చేస్తున్నాం అనగానే మళ్ళీ 1/2 hour లో జూమ్ కాల్. మళ్ళీ నేను అప్పుడే మీకు ఒక 1/2 hour లో జూమ్ కాల్ చేస్తామన్నారు, ఇంకొక రౌండ్. దాన్ని ఇక రెడీ అవ్వడం ఎందుకు, మనం న్యాచురల్గా ఉండాలి కదా, కామన్ మ్యాన్స్ అన్నప్పుడు న్యాచురల్గా అట్లనే ఇంటర్వ్యూ ఇచ్చేసిన దాన్ని ఇక వాళ్ళు ఇంప్రెసివ్ అయిపోయారు. బేసిక్ గా నా లాంగ్వేజ్ ఏంటంటే కొట్టినట్టు ఉంటది ఫస్ట్ థింగ్. కాకపోతే దిస్ ఈస్ మీ, నాకు క్లోజ్ అయిన వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థం అవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. సో అదే చెప్పా ఫస్ట్. తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసా. తర్వాత ఇక నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, అందులో ఒక 150 or 90 members వచ్చారు. 10 members ని గ్రూప్ గా డివైడ్ చేశారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇస్తారు. మా గ్రూప్ లో 10 members ని పంపారు. మా గ్రూప్ డిస్కషన్ లో అడిగారు అనమాట, ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒక్కొక్కరం ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపించిన వాళ్ళలో ఫేక్ ఎవరు కనిపిస్తున్నారు. సో అట్లా ఒక్కొక్కరు గురించి చెప్పారు. సో అక్కడ కూడా ఇచ్చి పడేసిన నేను ఇక, ఎందుకంటే ఐ వాంట్ దిస్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి. వచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు, అట్లీస్ట్ నువ్వు ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఆడదాకా వచ్చి గమ్మన కూర్చుంటే ఏమైతుంది? ఎస్. సో అంటే చాలా మంది ఎన్ని లక్షలు పెడితే ఇంత మందికి వచ్చింది, అది మనం వినియోగించకపోతే ఇంకోటి ఏంటంటే మనం ట్రై చేసినా రాలేదంటే ఏం కాదు, బట్ నువ్వు ట్రై చేయకుండా అది రావాలి అనుకుంటే తప్పు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అని పెట్టారు. సో బిగ్ బాస్ అంటే ఒక రికగ్నిషన్ కోసం వెళ్తారు, ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా ఒక ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ రావాలి, రికగ్నిషన్ రావాలని బిగ్ బాస్ కోసం వెళ్తాం. సో జనరల్ గా సెలబ్రిటీలు కొంతమంది తీసుకుంటారు, కామన్ మ్యాన్స్ కి వచ్చే టైంకి ఇన్ని టాస్క్లు, ఇన్ని రౌండ్స్, ఇంత పెట్టడం అది కరెక్ట్ అనిపిస్తుంది? అవును, ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని ఫేస్ చేయరు, ఫ్యామిలీస్ నే ఫేస్ చేసుకుంటూ వస్తారు కామనర్స్. సమాజం అంటే ఇండస్ట్రీ, సెలబ్రిటీ, సో వాళ్ళందరినీ ఫేస్ చేయాలి. వాళ్ళకి ఒక్క కామెంట్ వేసినా గానీ ఫ్యామిలీ అంతా రీచ్ అవుతుంది, వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు కొంచెం. సో మన కామనర్స్ ఏంటంటే మన ఫ్యామిలీ దోస్తులతోనే ఉంటాం, ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. వాళ్ళ మధ్యనే ఉండి మన ఆలోచన అదేంటంటే మనం పుట్టి పెరిగిన ప్రకారంగా మన బ్రెయిన్ ఒకలా ఉంటది. ఇప్పుడు మీది ఒకలా ఉంటది, నాది ఒకలా ఉంటది. ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మీరు జల్దీ గ్రాప్ చేయొచ్చు, నేను కొంచెం లేట్ గానే కరెక్ట్ క్రాక్ చేయొచ్చు. సో అట్లుంటది బేసిక్ గా. సో అందుకే మమ్మల్ని బేసిక్ గా అగ్ని పరీక్ష టాస్క్లు ఇవన్నీ పెట్టి మంచి పని చేసిరు. ఏంటంటే బ్రెయిన్ కి ఒక మంచి డ్రిల్ లాగా అయిపోయింది, ఎక్కడ ఎట్లా ఆడాలి, ఏంది, మనుషులు ఇట్లుంటారు, అందరినీ కావాలి. యాక్చువల్లీ మాటి వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అసలు, హాట్స్టార్ వాళ్ళకి. ఎందుకంటే ఇది ఒక మాకు మంచి డ్రిల్ అబ్బా, స్కూల్లో పిల్లలకి ఏబిసిడీలు నేర్పినట్టు ప్రతి ఒక్క లెవెల్ పోతున్న కొద్దీ ఓకే ఇట్లా ఆడాలి, అట్లా ఆడాలి, ఓకే ఇది ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి. మనం ఏంటంటే మన సర్కిల్ ఉన్నతోనే మాట్లాడుతుంటాం, ఫైట్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే నువ్వు తెలియనోడితో కూడా అటు ఎంత మంచోడైనా మాటలు బ్యాడ్ చేసి ఒక పాయింట్లు చెప్పాలి. దిస్ ఈస్ వాట్ వి లర్న్ అన్నమాట. సో కొంచెం బేసిక్గా నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నాకు లాస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఇచ్చిర్రు,
అవును అదే నేను కదా అది నేను అంటున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అది లాస్ట్ వర్స్ట్ ప్లేయర్ అనేసరికి నాకు షాక్ అయ్యాయి, ఏంటిది అంటే అప్పటి వరకు బానే ఉంది కదా ఎస్ అని పర్ఫార్మెన్స్ సడన్ గా ఇచ్చారు ఏంటంటే, మళ్ళీ చూస్తే షాక్ ఇచ్చావు నువ్వు అందరికి. అదే అంటే ఫస్ట్ ఎలా అనిపించింది, ఎందుకంటే వరస్ట్ ప్లేయర్ అని మొహం మీద అంటే ఎవరు తీసుకోలేరు. అరే ఇలా అన్నారేంటి, నేను ఏం తక్కువ వీళ్ళకన్నా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా నేను తక్కువ అని అనిపిస్తుంది కదా. అవునవును. సో హౌ డు యూ ఫీల్? అంటే వర్స్ట్ ఇచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అనిపిస్తుంది, బికాస్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూసినట్టయితే అక్కడ ఇంకో కొందరు మాట్లాడలేదు. అవును అంటే నేను ఆడియన్స్కే వదిలేస్తాం, ఎందుకంటే జనాలు మీరు చూసి డిసైడ్ చేయాలా. అవును ఇక్కడ మేము ఎంత అనుకున్నా కానీ అట్ లాస్ట్ మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సింది మీరే. సో మీరు అది చూసి ఇక మీ నుంచి ఒపీనియనే నేను కోరుకుంటా. అది వర్స్ట్ ప్లేయర్ అనేది నేను చాలా సీరియస్గానే తీసుకున్నా, ఎందుకంటే అంత టెలివిజన్ పైన వర్స్ట్ అనేది నాకు కొంచెం ఫీల్ అయినా బ్యాడ్గానే, ఎందుకంటే మా అయ్యతో నేను ఫేస్ చేసినవే మస్తు లెక్క. ఇక ఇది నాకు ఇది ఇంకో పెద్ద అనిపించింది. ఇక ఈ అమ్మాయి ఏదో ఒకటి చేయాలి రాబాయ్, మనం గట్టిగా ఆడాలని చెప్పి సెకండ్ టాస్క్ ని చాలా గట్టిగా తీసుకున్నా. నా చెయ్యి కానీ ఈరోజు ఏమన్నా కానీ అని చెప్పి ఆల్మోస్ట్ తెలుసా అది 35 to 40 minutes అది ఒక ఫింగర్ వేలుతో పట్టుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ. మేబీ అది టైం సరిపోక ఎడిటింగ్ లో అది తీసేయండొచ్చు హాట్స్టార్ వాళ్ళు, బికాస్ వాళ్ళకు కూడా టైం లిమిట్స్ ఉంటాయి. సో అదంతా చూపించలేదు. సో ఇక నాకైతే ఆ రోజు మా డాడీ చూసి నిన్న అసలు కత్తిలాడినావు, డిఫెన్స్ అయ్యి నువ్వు గట్టిగా చెయ్యి అని చెప్పేసి అంటుండు. అన్ని ఎపిసోడ్ లో ఇవన్నీ 1 or 2 days అయిపోయా మొత్తం అదంతా ప్రాసెస్? అంటే ఒక 2 days కంటిన్యూ ఉంటది. అంటే మీరు ఇప్పుడు షూట్ అవుతుంది, మీరు నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారు. సో దీని గురించి ఏమైనా డిస్కస్ చేయకూడదని చెప్పారా ఎక్కడ బయట ఎక్కడైనా? అంటే వాళ్ళు చేయొద్దని కాదు, మనమే చేయొద్దు బేసిక్ గా, ఎందుకంటే జనాలు చూడాలి కదా ఇంట్రెస్టింగ్ గా. ఇప్పుడు చెప్తే వాళ్ళకి మజా ఏమొస్తుంది? అదే కదా, అందుకే అంటే జనాలని కాదు మన చుట్టుపక్కల కావచ్చు. అంటే మా మమ్మీ డాడీతో చెప్తా నేను బేసిక్ గా, ఇక వేరే వాళ్ళకి కావాలనే చెప్పలేదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు నేను మొత్తం సినిమా అంతా చెప్పినాక సినిమా ఏం చూడబుద్ది అవుతుంది వాళ్ళకి. సో అందుకే. కానీ ఇంకోటి బాగా అనిపించింది నాకు యాక్చువల్లీ, ఇప్పుడు ఎక్కువగా అదే ట్రోల్ అవుతుంది. ఏది? సో నువ్వు ఫేక్ చేసావు, కాల్ మాట్లాడేటప్పుడు ఫేక్ చేసావు, బాగా ఆలోచించుకో అని అన్నారని. సో దానికి మన మూవీ డైలాగ్ వేసి ఇంత పారు అని ఇలాంటి డైలాగ్ అన్ని వేసి నెక్స్ట్ మీరు జరిగింది స్లో మోషన్ వేసి చూపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించింది అంటే, స్టార్టింగ్ మీరు కూడా బ్లాంక్ లో ఉన్నారు, నువ్వు ఫేక్ చేసావని ఎదురుగా అంటున్నప్పుడు నేను మాట్లాడానా లేదు అసలు. కాబట్టి ఏంది నా ఏదో లేని ఉన్నది చెప్పినట్టు క్రియేట్ చేయడం అనేది బేసిక్ గా నేను చాలా జెన్యున్ గా ఉంటా. ఏంటంటే ఇక్కడ దాచుకుంటే బరువు అయిపోతుంది, అది నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. సో ఆడ కూడా వెనకాల అందరు ఇప్పుడు ఎవరైతే నన్ను నిందించిండ్రో వాళ్ళు ఇట్లా ప్రూఫ్ ఉంది అని చెప్పగానే వెనకాల వాళ్ళు సౌండ్ చేసిరు కదా, వాళ్ళు దే ట్రై టు ప్రొటెక్ట్ మీ. ఏంటంటే కల్కి అట్లా చెప్పలేదు అది, దాన్ని వాళ్ళు నెగిటివ్ గా అయ్యా కల్కి నిజానే ఫేక్ ఇంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అబౌట్ టు టెల్ అనమాట నా గురించి, కానీ అది చెప్పలేదు యాక్చువల్గా, అక్కడ అంతా ఇవ్వలేదు స్కోప్. సో అందుకే జనాలకు అది నెగిటివ్ గా రీచ్ అయింది. సో అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. ఎస్ చెప్తున్నా కదా, నిజం కొంచెం లేట్ అయినా కానీ అదే కరెక్ట్ అవుతుంది. ఐ బిలీవ్ దట్. చెప్తున్నా కదా, మనం ఎన్ని అబద్ధాలు ఆడి గెలిచింది ఓ లెక్క కాదు, నిజం లేట్ అయినా కానీ గెలుస్తుంది. అగ్ని పరీక్ష 9 to 19th వరకు షూట్ అయింది. అవును. సో మేబీ 10 days అనుకుంటా. ఈ 10 days లో మీరేం నేర్చుకున్నారు అంటే, బిగ్ బాస్ కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది పక్కన పెడితే, నాకు తెలిసి ఇదే సగం బిగ్ బాస్ అయిపోయింది మీకు. సో ఇదే పెద్ద టాస్క్, అంటే మనం ఒక దానికి సెలెక్ట్ అవ్వడం కోసం ఈ ప్రయత్నాలన్నీ, లోపల ఇంకెళ్ళడం కాదు, దానికోసం ప్రయత్నిస్తున్నాం. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, అంటే ఈ జర్నీ ఎలా అనిపించింది ఈ 9 days? చెప్తున్నా కదా, ఇగో మనం పుట్టి పెరిగిన విధానంలో మనం ఒక సర్కిల్నే ఉంటాం అబ్బా. ఒక సొసైటీని ఫేస్ చేయాలంటే మనం ఇప్పుడు ఇది వచ్చింది సొసైటీని ఫేస్ చేయనికనే, మన ఐడెంటిటీ నేనేందో చూపించుకోవాలి అంతే. సో మనం ఏంటంటే అందరిని నమ్ముతాం గుడ్డిగా. అంటే ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడేసరికి నేను మిమ్మల్ని నమ్ముతా, నాకు తెలియదు మీ మైండ్ ఏం నడుస్తుందో. సో బేసిక్ గా ఈ డ్రిల్, ఇది ఒక డ్రిల్ అబ్బా. ఇది ఎట్లా అంటే స్కూల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్లే స్కూల్ నుంచి నేర్పుతా చూసిరా. నిజంగా చెప్తున్నా, నవదీప్ గారికి, అభిజిత్ గారికి, శ్రీముఖి గారికి, బిందు మాధవ్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్మోస్ట్ దే ఆర్ పుషింగ్ అందరినీ, చెయ్యి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని. బికాస్ మనకి ఇవన్నీ కొత్త, కొంచెం టైం పడుతుంది. అదే కదా, ఈ టైం పట్టే గ్యాప్ లో చాలా ఆప్షన్ వచ్చేద్ది వాళ్ళకి. కానీ ఈ గ్యాప్ లో కూడా మీరు ఏదో ఒకటి చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ తెలుసా. ఒక రోజు మీదైతుంది, ఒక రోజు నాదైతుంది, అంతే కదా. ప్రతిరోజు ఒక్కడే గెలవాలని లేదు.
సో నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వాలి, 100% ట్రై చేసిన. సో అది మీకు కల్పిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. చాలా గట్టిగా ట్రై చేసిన. కొందరు ఓకల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కొందరు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. మీరు కూడా ఫిజికల్ గా చూసాం. జిమ్ కి వెళ్తారా? యా వెళ్తా. అవునా? అంటే మా ఇంట్లో ఇప్పుడు డాడీ ఊరి నుంచి బియ్యం బస్తా తెస్తాడు అనుకోండి, 50 కేజీలు. నేనే, మా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇల్లు. సో నేనే మోసుకొని పోయి పెట్టేసి వస్తా. అంటే మా డాడీకి అబ్బాయిలు లేవద్దు అనే ఒక ఇంటెన్షన్, అన్ని నేనే చేసేయాలి ఏదైనా సరే. సో నిజంగా అంటే ఆ రోజు అది జరిగింది చూడండి, ఒకటి చేద్దామా? చేద్దాం. అమ్మో వద్దులేండి. సో అది చాలా బాగా అనిపించింది. అంటే మీ స్ట్రెంగ్త్ కనిపించింది ఆడియన్స్ కి. మనం అంటే ఏ పాయింట్ ని చూపించుకుందాం అని వెయిట్ చేసిన వాళ్ళు వేరు, మీకు అవకాశం వచ్చింది. సో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా సూపర్. అండ్ మీ కెరియర్ లో చూసుకుంటే మిస్ తెలంగాణ రన్నర్ అప్. సో ఇది ఒక డిఫరెంట్ కోణం అనుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, నేను చాలా దాంట్లో ట్రై చేసుకొని వచ్చిన. ఇట్లా వాక్ చేసిన, ర్యాంప్ వాక్ చేసిన, మస్తుగా చేసినాం. కానీ మనకి ఇప్పుడు మేము చెప్పే వరకు కూడా మీకు తెలుస్తలే చూడండి. ఆ ఐడెంటిటీ కోసమే ఐఎమ్ ట్రైయింగ్ టు గివింగ్ మై బెస్ట్ ఇందులో. సో అక్కడ చాలా మంది వచ్చారు. అంటే ఇప్పుడున్న 15 మెంబర్స్ లో ఒకటి జనాలు కూడా అడుగుతారు, 15 మందిలో కొంతమంది వాళ్ళు చూస్తారు, చూడరు. సో అంటే మీకే ఎందుకు ఓట్ వేయాలి అని మీరు అడిగితే, వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలుగు అమ్మాయినే. ఇక నేను ఊరి నుంచి వచ్చిన, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మీరు విన్నారు కదా. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ రావడం అనేది ఒక లెక్క, ఈడికి వచ్చినాక ఫేస్ చేసేది ఒక లెక్క. సో మీరందరూ నా అంటే ఇప్పుడు నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా. యాక్టింగ్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు, ఎందుకంటే జనాలు నన్నులాగానే యాక్సెప్ట్ చేయాలి. యాక్టింగ్ అంటే ఓ రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, తర్వాత చేయలేం కదా, అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనలాగా ఉన్నాం అనుకోండి, సో జనాలకి మనం ఇంకొద్దరికి ఇన్స్పైర్ అవ్వాలి అందరికి. కానీ ఎప్పుడు అరే గిట్లు ఉండొద్దు రా భయ్ అనేసి అయితే అట్లా ఉండొద్దు. సో మీరు నన్ను చూసి, నా గేమ్స్ చూసి, ఇంకా నేను ఎట్లున్నానో నా బిహేవియర్ చూసి, ప్రతిదైతే మన బిహేవియర్ మ్యాటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే అంటారు, మీ అమ్మ నాయన ఎట్లా వేయించిర్రా భయ్ అనే అంటారు. అది కాకుండా కానీ బట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, నన్ను సపోర్ట్ చేయండి, నేను గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అంటే ఇంకా నేను అనే పర్సన్ ని కొంచెం అదే చెప్తున్నా, నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు డ్రిల్ అంతా అయిపోయినాక అర్థమైపోయింది ఏం చేయాలి, ఎట్లా చేయాలని. సో నా యాసతో, నా భాషతో, మా ఊరు పల్లెటూరు ముచ్చట్లు, ఇంకా ఎవ్రీథింగ్ నేను మస్తు గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఫ్రెండ్స్. సో అక్కడ నాన్నగారికి చెప్పినట్టు ఇక్కడైతే మీకు చెప్తున్నారు. సో చాలా బాగుంది నిజంగా. అంటే మీ జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది, మీతో మాట్లాడుతుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. బట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను అడగాలి కాబట్టి. సో దెన్ బిగ్ బాస్ కి కొంతమంది మనీ కోసం వెళ్తారు, కొంతమంది ఫేమ్ కోసం వెళ్తారు. సో మీరు దేనికోసం వెళ్తున్నారు? ఐడెంటిటీ. చెప్పిన కదా మిస్ తెలంగాణ. డబ్బులు ఎవరికైనా కావాలి, ఫస్ట్ నీకు ఐడెంటిటీ ఉంటే అవే వస్తాయి ఆటోమేటిక్ గా. నేను అనే పర్సన్ మిస్ తెలంగాణ రన్నర్ అప్ అని ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను చెప్పుకోవాలి ప్రతిదీ, నేను ఇగో ఇట్లా మిస్ తెలంగాణ రన్నర్ అప్ అయినా అని చెప్పి. జనాలు నన్ను గుర్తుపెట్టాలి. మనకంటూ ఒక మంచి పేరు వచ్చినప్పుడు అవకాశాలు అవే వస్తాయి మనంతటా మనకి. ఐ బిలీవ్ దట్. సో మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ మమ్మీ డాడీ ఇది సాధిస్తుందిరా అని ఎవరు ఫస్ట్ గుర్తించారు? మా మమ్మీ. నేను మా మమ్మీకి చెప్పాలా మీకు? ఎందుకంటే మా ఓవరాల్ ఫ్యామిలీలో ఈ కళ ఎవరికి లేదు, హీరోయిన్ అవ్వాలనే కళ. అయితే మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు నేను అడిగేదాన్ని, మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసినావా అని అడిగిన. ఎందుకంటే హీరోయిన్ అనే కళ నాకే వచ్చింది కదా. మమ్మీని బాగా అంటే పోవే అంటది అట్లా. అంటే మమ్మీని బాగా ఇరిటేట్ చేస్తాం. మా మమ్మీ నన్ను మస్తు మిస్ అవుతుంది చెప్పాలంటే. మనం ఇంట్లో బాగా అల్లరి ఏమవరు, ఎందుకంటే మిమ్మల్ని 24/7 చూసుకునే ఉంటారు. నువ్వు ఏడిస్తేనే అక్కడ ఏడుస్తారు. సో దాన్ని రానివ్వకుండా కాపాడుకోవాలి 100%. సో మీరు 3 మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత? 3rd ర్యాంక్. చిన్నాలంటే కంత్రి సార్ కనిపిస్తున్నారు. ఒక్కటే చెప్తాను నేను, గైస్, లైఫ్ అనేది చాలా చిన్నది. ఒకప్పుడు కంపారిజన్ చాలా పెద్దది. ఒకప్పుడు ముసలోళ్ళు అయితే చస్తుండే. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆ ఫుడ్, ఆ కెమికల్స్, ఆ మందుల వల్ల ఎప్పుడు చస్తామో తెలియదు. చూడు, పుట్టగానే చిన్న పిల్లలతో హార్ట్ అటాక్లు వచ్చి చస్తున్నారు. సో ఉన్నదాన్ని లైఫ్ లో మంచి పేరు తెచ్చుకొని మీకు నచ్చినట్టు బతకండి, తర్వాత రిగ్రెట్ అవ్వకండి, గివ్ అప్ ఇవ్వకండి లైఫ్ లో. అండ్ కల్కి అనేది అమ్మవారి పేరు, మీకు ఇష్టమై పెట్టుకున్నారు. బట్ జనరల్ గా స్క్రీన్ నేమ్ ఎవరైనా ఏదైనా క్యూట్ గా ఏదైనా పెట్టుకోవాలనుకుంటారు. అంటే స్క్రీన్ నేమ్ ఇది మీకు వర్కౌట్ అవుతుందా అని అనిపించి పెట్టారా,
లేకపోతే మనసులో అనిపించేసింది నేను పెట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయారా? లేదు, యాక్చువల్లీ నేను అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతా. గత 4 years నుంచి చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతా. ఒక్కదాన్నే బస్ ఎక్కుతా 6 గంటలకి పొద్దుగాల, విజయవాడ పోతా, ఎల్బినార్లో బస్ ఎక్కి, మళ్ళా రిటర్న్ మళ్ళీ వచ్చేసా బస్ ఎక్కి, దర్శనం చేసుకో 5 hours ఒక్కదాన్నే పోతా. ఓ మీరున్నా? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఉన్నాడని. గాడ్ మనలోనే ఉంటాడు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే నీకు మంచి అవుతుంది. మనం ఏవో పనులు చేసుకుంటే నువ్వు దేవుని మొక్కినా వేస్టే నా దృష్టిలో అయితే. చాలా మంది చాలా చాలా చేస్తారు, మనం చూసినాం. సో దేవుడు మనకి ఇచ్చినా గానీ లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా ఇస్తాడు. ఆ పేరు అందరిలో మారిమోగి పోతుంది. ఎస్. ఈ 4 years నేను అమ్మవారిని మా ఊర్లో దసరాకి శారీ వేస్తారనమాట, లక్కీ డిప్. దసరా అయిపోయిన నెక్స్ట్ డే ఊరేగింపు, మనం బరాత్లు డాన్స్లు అన్ని వేస్తాం, మాస్ మనం. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసా, మా ఇంటికి పోయినా ఇక ఉండి ఇక నీళ్ళు దానికి మా ఇంటికి పోతాం కదా, అమ్మవారి ఒక దగ్గర, దాని ఇంటి వెనక మా ఇల్లు అనమాట, అమ్మవారి ఇంటి వెనకాల. సో నీకు చీరొచ్చిందే అనగానే నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా. ఏమ్మ దేవుడు నిజంగా ఉండని ఒక హోప్ వస్తుంది కదా, నా బతుకులు ఇన్ని కష్టపడుతున్నాయి ఏంది రాబా ఏమైతలేదని చెప్పి. మళ్ళా 2nd year వచ్చింది. ఇట్లా ఐ స్టార్టెడ్ బిల్డింగ్. దేవుడు మనతోనే ఉన్నాడు. మా మమ్మీ ఒక్కటే అంటది, నువ్వు ఏ దారైనా ఎంచుకోనా అమ్మవారు నీ వెనకాలనే ఉంటారు అని. మీరు నిన్న చూసిన పాట్ టాస్క్ అయినా నా ఫోటో నేనే సేవ్ చేసుకున్నా. సో జడ్జెస్ కూడా అన్నారు, అమ్మవారు ఎవరమ్మా ఇక్కడ అన్నది అని నవదీప్ గారు అన్నారు. సో అట్లా ఎనీవేస్ కొన్ని విధాలుగా దేవుడు నన్ను హెల్ప్ చేస్తుండో అనిపించింది. ఏదైతే 90,000 కూడా ఉందో నాకు పిలవగానే ఏంది అసలు పైసలు ఒడిసా, నేను ఎవ్వరిని పైసలు అడగాలి ఎప్పటి వరకు. పైసల వల్ల నాకు రిలేషన్స్ బ్రేక్ అవుతాయని ఒక. అవును, అంటే ఇంకోటి ఏంటంటే పైసలు కూడా అడిగేటప్పుడు కూడా ఇవ్వరు, ఎవ్వరు ఇయ్యరు. నేను అడగాను, అందుకే ఎవ్వరిని అడగాను. నా దగ్గర 200 ఉన్నా దాన్ని 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా మెయింటైన్ చేస్తాం. మా డాడీని ₹1 అడగలే బిట్టెక్ అయిపోయిన కానించి. అదే చెప్తున్నా కదా, 20 చీరలు కట్టుకుంటే నాకు 3,000 ఇచ్చేటోళ్ళు. అట్లా 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 ఈ స్టేజ్ వరకు నేను ఇప్పటి వరకు అయితే మంచిగానే సంపాదించిన. అంటే ఓ 10,000 15,000 అట్లా. నాకు తోచినంత వరకు. పేరెంట్స్ ని అడగొద్దు అబ్బా, మనమే ఇంకా పేరెంట్స్ పెట్టాలి. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది బయటకు వచ్చాక, అంటే కొంతమందిలో ఉన్నది ఏంటంటే సక్సెస్ రేట్ ఉండదు, ఇలా చాలా మంది అన్నారు, మనం విన్నాం. ఇన్ని సీజన్లు జరిగినాయి, కొంతమంది మనకి ఎవరో కూడా ఇంక తెలియదు అంతగా వెళ్ళిపోయారు. సో మీరు ఎంచుకున్నారు రికగ్నిషన్ కోసం, దాన్ని ఆఫ్టర్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? గో విత్ ద ఫ్లో. మనం అనుకుంది ఏది జరగదు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు మస్తు అనుకున్నా, అవి ఏవి జరుగుతలేవు. మనకు దేవుడు ఏది రాసి పెట్టుంటే అది నమ్ముతా. ఏదైనా మనం పాజిటివ్ గా వెళ్ళాలి. నెగిటివ్ మైండ్ తో వెళ్తే నెగిటివ్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న హోప్ ఉంటది. మనము అమ్మవారిని నమ్ముకుంటే అన్ని మంచిది అవుతాయి. ఈ డైలాగ్ తో నా దగ్గర క్వశ్చన్లు కూడా లేకుండా చేసేస్తాను. లేదు కరెక్టే. నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా చూసా. సనాతన ధర్మం ఎందుకు వచ్చింది అబ్బా? మనం దేవుని నమ్మాలి. ఉన్నారు దేవుడు క్రియేటివిటీయే మనం. సూపర్. సో అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అంటే మనం హీరోయిన్ లేకపోతే ఇంకోట అనేది కాదు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉండిపోయారంటే అమ్మాయిలు, నేను హీరోయిన్ గా చేస్తా, అది 2 years అయినా 3 years అయినా 10 years అయినా అన్నట్టు ఉండిపోయారు. సో అలా గ్యాప్ ఉండడం వల్ల ఒక ఆఫర్ వచ్చినా అది మనం ఎక్స్ట్రాపులేషన్ అవ్వలేకపోతున్నాం. సో మీరు యాజ్ ఆర్టిస్ట్ గా వెళ్తారా, లేకపోతే ఏదైనా లీడ్ రోల్ గా వెళ్దాం అనుకుంటారా ఏంటి? స్క్రిప్ట్ ని బట్టి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో నాది మంచి రోల్ అనుకోండి, సూపర్ ఆడుతుంది నాది అన్నప్పుడు నేను వెళ్ళిపోతా. మెయిన్ అయితే నేను అనుకుంటున్న యాక్ట్రెసే. దాని తర్వాత నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నీ క్యారెక్టర్ కి ఒక మంచి స్కోప్ ఉంది, నీతోనే స్టోరీ అంతా నడుస్తుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఏడున్నా కానీ మనకు ఒక మంచి పేరు ఉండాలి, నీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి. అది నాకు కావాలి. నాకు ఎందుకు బయట చూసుకుంటే ఫెదా స్టోరీ ఏదో నీదిలాగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు అంతే. సో ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, బరాబర్ మాట్లాడే ఆ మాట తీరు కావచ్చు. సో కల్కి నిజంగా రియల్ ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. సో అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, సో మీరు చూపించే అంటే ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తున్నారు. సో మిగతాది మనం బిగ్ బాస్ లో చూసుకున్నాం. సో ఐ హోప్, నాకు తెలిసి మీరు ఉంటారు అనుకుంటున్నా. సో ఉన్నా లేకపోయినా మీ జర్నీ ఆగదు. సో ఐ హోప్ ఉంటే ఇంకొంచెం స్టెప్ మా కల్కి లోపలికి వెళ్ళిందని మేము చెప్పుకుంటాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.